జరిగింది. ఇక ఆర్టీసీ కార్మికుల విధుల్లో చేరాలని కంది శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని, విద్యార్థులు ప్రయాణికులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని సమ్మె విరమించాలని ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కోరారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కార్మికులు కూడా సహకారం అందించారని అన్నారు. కానీ సమ్మె కారణంగా విద్యార్థులు ప్రయాణాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రయాణికులు త్వరలో సమస్యలు పరిష్కరింపబడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు అర్థం చేసుకుని వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్మికులను మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో మీకు కావాల్సినవన్నీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది, మీకు అది సమకూరమైతే, కానీ విద్యార్థులు దయచేసి ఇబ్బంది పడవద్దు కాబట్టి మీరు మీ విధుల్లో జాయిన్ అవ్వాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునివ్వటం అయితే జరిగింది. ఇక ఈ నెల 26న జయనద మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మహాప్రజ్ఞ బుద్ధ విహార్ ప్రారంభోత్సవం ఉంటుంది. ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కోరారు. గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో నిర్వాహకులతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించారు. బౌద్ధుని బోధనలు ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో గ్రామంలో ఆలయాన్ని నిర్మించుకున్నారన్నారు. థాయిలాండ్ నుండి విగ్రహాన్ని కూడా తెచ్చుకున్నారని, 26న విగ్రహ ప్రతిష్టాపనతో మహాప్రజ్ఞ బుద్ధ విహార్ ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ కూడా చెప్పారు. ఇక ఆధ్యాత్మిక గడ్డపై ప్రధాని అడుగు. సన్యాసి కావాలనుకున్న చోటే దేశ ప్రధానిగా చేడూరు మఠంలో మోదీ భావోద్వేగ పర్యటన. వివేకానందుడి ధ్యాన గదిలో ఏకాంతం మానవ సేవే పరమావధిగా ఉన్నారు అని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక సినిమా న్యూస్కి వస్తే ఆ వార్తల్లో నిజం లేదని అగ్రకథానాయిక దీపికా పడుకొని ఇటీవల ప్రెగ్నెన్సీ అయిందని రణవీర్ దీపికా దంపతులు రెండో సంతానం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే గర్భం కారణంగా దీపికా పడుకొని ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల గురించి విరామం తీసుకుందని, ముఖ్యంగా అల్లు అర్జున్ గ్లోబల్ రాకా మూవీ నుంచి ఆమె తప్పుకునే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వీటిపై నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ స్పందించి షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరిగిందని, ఆ విషయాల్లో ఎటువంటి నిజం లేదని తెలిపింది. అదేవిధంగా మనకు తెలుసు మరి అవాస్తవాలు ఆవేదన కలిగించాయని చెప్పి సాయి పల్లవి అంటున్నారు. సౌత్ ఇండియా స్టార్ నటి సాయి పల్లవి తన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. మరి ప్రేమం అనే మలయాళ చిత్రం ఈమె సిమి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత తెలుగు తమిళ భాషల్లో నటిస్తూ అగ్రకథానాయికగా పేరు తెచ్చుకున్నారు. గత 2 ఏళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో మీరు మలయాళీ కదా, తెలుగులో ఎలా మాట్లాడుతున్నారని అనే ప్రశ్నకు తాను మలయాళీ కాదు తమిళమ్మాయిని బదిలిచ్చారు. ఆ విషయాన్ని వక్రీకరించి 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారం నన్ను బాధించిందని సాయి పల్లవి చెప్పుకొచ్చారని ప్రచురించారు. ఇక తెలుగులో బంపర్ ఆఫర్ కొట్టేసిందంట ముద్దుగుమ్మ. మరి మనకు తెలిసిన ఆవిడే తెలుగు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తుంది. మంగళూరు సోయగం కృతి శెట్టి. ఉప్పిన తర్వాత ఈ సోసరి టాలీవుడ్లో వరుస అవకాశాలు వరించిన, అందులో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యే. దీంతో గత 2 ఏళ్లుగా తెలుగు సినిమాకు విరామం ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ టాలీవుడ్లో బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. వెంకటేష్ కళ్యాణరామ్ కాంబోలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మల్టీస్టార్ చిత్రంలో కృతి శెట్టి ఓ నాయకిగా ఎంపికయ్యారు. ఇది నిజంగా కృతి శెట్టికి మరి ఒక విక్టరీగా మనం చెప్పుకోవచ్చు. సో విక్టరీగా చెప్పుకోవచ్చు. కృతి శెట్టి అనిల్ రావిపూడి చేతుల్లో వస్తే మాత్రం సక్సెస్ వస్తుందని మనందరం కూడా ఆశిద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి టాలీవుడ్ హీరోయిన్లు, బాలీవుడ్ హీరోయిన్లు అందరూ కూడా ఎంతో కష్టపడి మరి తమ అనుకున్న లక్ష్యాలను అయితే చేరుకుంటున్నారు. భారత సినిమా పరిశ్రమ అయితే మరి హాలీవుడ్ కూడా ఈ రోజున పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. దీన్ని మనం గమనించాలి వాస్తవంగా. ఇక ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రకటించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.